హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్ లో ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ఈ క్లాస్ లో మనం ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటని చూద్దాం. సో లెసన్ నెంబర్ 3.10. ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ప్రత్యేకంగా మార్కెట్ సూచీల అయిన నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వంటి వాటిపై ట్రేడింగ్ చేయడం. సో ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ప్రత్యేకంగా మార్కెట్ సూచీలు అయిన నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వంటి వాటిపై ట్రేడింగ్ చేయడం. ఇందులో మదుపర్లో ఒక కంపెనీ షేర్ కాకుండా మొత్తం సూచీ పనితీరులపై పెట్టుబడి పెడతారు. ఈ ట్రేడింగ్ లో లక్ష్యం సూచీ పెరిగినా లేదా పడినా దాని మార్పుల ద్వారా లాభం పొందడం. సూచీ పడినా లేదా పెరిగినా లేదా పడినా దాని మార్పుల ద్వారా లాభం పొందడం. ఇండెక్స్ ట్రేడింగ్ సాధారణంగా డెరివేటివ్ మార్కెట్స్ లో జరుగుతుంది. ఇండెక్స్ ట్రేడింగ్ అనేది సాధారణంగా డెరివేటివ్ మార్కెట్ లో అనేది జరుగుతుంది. ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్ మరియు ఇండెక్స్ ఆప్షన్ లో ప్రధానమైన సాధనాలు. ఉదాహరణకు నిఫ్టీ 50 ఫ్యూచర్స్ కొనుగోలు చేయడం అంటే ఆ సూచీ విలువ భవిష్యత్తులో పెరుగుతుందని అంచనాతో ట్రేడింగ్ చేయడం. అంటే ఫ్యూచర్ లో పెరుగుతుంది కదా అని ఒక అంచనాతో అనేది ట్రేడింగ్ చేయడం. అదేవిధంగా నిఫ్టీ ఆప్షన్ కొనడం లేదా అమ్మడం ద్వారా ఈ సూచీ దిశను ఆధారంగా లాభాలను అయితే పొందవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నిఫ్టీ ఆప్షన్ కొనడం లేదా అమ్మడం ద్వారా ఈ సూచీ దిశను ఆధారంగా లాభాలను అయితే పొందవచ్చు. ఇండెక్స్ ట్రేడింగ్ వల్ల ఏమవుతుంది మనకి జనరల్ గా ఇండెక్స్ ట్రేడింగ్ వల్ల వ్యక్తిగత షేర్ రిస్క్ అనేది అయితే తక్కువగా ఉంటుంది. ఇండెక్స్ ట్రేడింగ్ వల్ల ఏమంటే మన వ్యక్తిగతంగా ఏ రిస్క్ అయితే ఉందో ఈ రిస్క్ అనేది అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక విస్తృత మార్కెట్ పనితీరును అయితే ఇది అయితే ప్రతిబింబిస్తుంది కాబట్టి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో 13 రంగాల నుండి ఎంపికైన ఒక 50 కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా సూచి చలనం అయితే ఉంటుంది. ఓకేనా? అంటే నిఫ్టీ 50లో అంటే 13 రంగాలు అనేవి ఉంటాయి. అందులో ఎంపికైన 50 కంపెనీల మార్కెట్ విలువ అనేది అయితే ఆధారంగా ఈ సూచి మూవ్మెంట్ అనేది అయితే జరుగుతుంది కాబట్టి, అంటే కంపెనీ యొక్క పనితీరు దోబిసలాడిన ఇతర కంపెనీల ప్రభావం కారణంగా పెద్దగా నష్టం అనేది అయితే జరగదు. ఎందుకంటే ఒక 50 కంపెనీస్ అనేవి అయితే ఉంటాయి కాబట్టి. సో ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్టర్స్ మరియు ట్రేడర్స్ ఇండెక్స్ ట్రేడింగ్ ఆధారంగా మార్కెట్ దిశను అంచనా వేసి హెడ్జింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హెడ్జింగ్ ఫర్దర్ వచ్చే క్లాస్ లో మనం మాట్లాడుకుంటాం. హెడ్జింగ్ లేదా ఈ స్పెక్యులేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. స్పెక్యులేషన్ కోసం ఉపయోగిస్తారు. ఫండ్ మేనేజర్లు కూడా తమ పోర్ట్ఫోలియో రిస్క్ ను తగ్గించేందుకు ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా హెడ్జ్ చేస్తారు. ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా హెడ్జ్ అనేది అయితే చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇండెక్స్ ట్రేడింగ్ అనేది మనకి ఫైనల్ గా మనం దీనికోసం మాట్లాడుకుంటే ఇండెక్స్ ట్రేడింగ్ అనేది మార్కెట్ యొక్క సమగ్ర దిశను ఉపయోగించి లాభాలను సాధించే ఒక వ్యూహాత్మక పద్ధతిగా ఉంటుంది. చిన్న పెట్టుబడిదారులకైనా పెద్ద సంస్థలకైనా సమాన అవకాశాలను కల్పించే పారదర్శకమైన ట్రేడింగ్ విధానం. సో ఇది మన కంప్లీట్ గా ఇండెక్స్ ట్రేడింగ్ అంటే డెఫినేషన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.